స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది. జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను కంటెంట్లో ఏమేమి అంటే జనరేటివ్ ఏఐ కోర్స్లో కోర్స్ కంటెంట్ ఏంటి, ఏ రకమైన రోల్స్ మీకు ఐటీ ఇండస్ట్రీలో ఉంటాయి దీని రిలేటెడ్. సో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జనరేటివ్ ఏఐకి రిలేటెడ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, రైట్? ఓకే, దానికంటే ముందర సో మీ ఐటీ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే మీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేదా ఫ్రెష్ అయినట్లయితే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి. సార్ రికార్డింగ్ స్టార్ట్ చేయరా? రికార్డింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను సార్. ఓకే. హాయ్ సార్. చెప్పండి. నా పేరు సాయి కృష్ణ. నేను ప్రెజెంట్ అయితే మాస్టర్స్ చేస్తున్నాను ఇక్కడ యూఎస్లో. ఓకే, మాస్టర్స్ ఇన్ వాట్? అనలిటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సార్. ఓకే. ఇది నా లాస్ట్ సెమ్ అండ్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పండి. ప్రెజెంట్ జనరేటివ్ అంటే మీరు చెప్పినట్టుగా మీ ప్రీవియస్ డెమో చూశాను. మీరు 2 years ఎక్స్పీరియన్స్ వచ్చినంత వరకు అంటే నాలెడ్జ్ వస్తుంది అని చెప్పారు ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి. సో ఇది కంప్లీట్ అయిపోయాక ఎటువంటి రోల్స్కి నేను అప్లై చేయొచ్చు లైక్ అనేసి? మీరు ఫ్రెషరే కదా, సో మీకు అవునండి. కాబట్టి జనరల్గా ఫ్రెషర్ అన్నప్పుడు అంటే యుఎస్ మార్కెట్ ఎలా ఉంటుంది ఐడియా లేదు నాకు, బట్ ఇండియాలో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కోర్స్ మీరు ఒక పర్టికులర్ డొమైన్ మీద అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే ఫస్ట్ 6 months to 1 year వరకు సపోర్టింగ్లోనే ఉంటారు. ఓకే. సో మీకు యుఎస్లో అయినట్లయితే డొమైన్ స్పెసిఫిక్ ఏమైనా డైరెక్ట్గా రోల్ అప్లై చేసుకోగలిగితే డైరెక్ట్గా జనరేటివ్ ఏఐ మీదే వెళ్ళండి. జనరేటివ్ ఏఐ ఇంజనీర్ ఆర్ ఎంఎల్ ఇంజనీర్ ఆర్ ఏఐ ఇంజనీర్, రైట్? వీటి మీద లేదా ఓకే డేటా సార్. సైన్స్ మీద వెళ్ళొచ్చు. ఓకే సార్. ఆ రోల్స్ చెప్తారా సార్ మనకి? అదే జనరేటివ్ ఏఐ ఇంజనీర్ ఆర్ ఎంఎల్ Yes, ఇంజనీర్ sir. ఆర్ ఏఐ ఇంజనీర్ ఇన్ జనరల్. బట్ జనరేటివ్ ఏఐ అన్నది స్పెషలైజేషన్ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏఐలో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. జనరేటివ్ ఏఐ అనేది ఇప్పుడు ప్రిడామినెంట్గా ఉంది, అందువల్ల జనరేటివ్ ఏఐ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే సార్. జనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్ ఇంజినీర్ రోల్ ఒకటి. ఓకే, సో మీరు నోట్ డౌన్ చేసుకుంటున్నారా? అవును సార్, నోట్ చేసుకుంటున్నా సార్. అదే చెప్పాను కదండి, జనరేటివ్ ఏఐ ఇంజనీర్ ఆర్ ఏఐ ఇంజనీర్ ఆర్ ఎంఎల్ ఇంజనీర్. ఓకే సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రెజెంట్ అయితే క్వశ్చన్స్ లేదు సార్, అంతే. సార్ ఇప్పుడు ఇది మాది రమేష్ సారేనా? చెప్పండి. నారాయణ ఐటీ చెప్తున్నాం చెప్పేసి వాయిస్ క్లియర్గా లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వస్తుంది సార్. చెప్పండి. ఇప్పుడు నారాయణ ఐటీకి మూవ్ అవుతున్నాం సార్ ప్రజెంట్. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బిఎస్సీ అంటే గ్రాడ్యుయేషన్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, బహుశా మీరు మొబైల్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయినట్టున్నారు, అవునా? అవును, ఆఫీస్లో ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీకి ఎలిజిబుల్ అవుతాం. అదే మీరు ఐటీ 2009 పాస్ అవుట్. 9 పాస్ అవుటా? టెక్ లీడ్గా వర్క్ చేస్తాం. ఒక టెక్ లీడ్గా వర్క్ చేశారా ముందర మీరు? ఇప్పుడు వర్కింగ్ 100% ఇలా లేదు, మీ వాయిస్ కంప్లీట్గా బ్రేక్ అవుతుంది, అసలు క్లారిటీ లేదు, అక్కడక్కడ వినిపిస్తుంది. దయచేసి మీరు చాట్లో పెట్టండి మీ క్వశ్చన్ ఏంటన్నది. అంటే చెప్పండి.
అంటే ఇప్పుడు నాకు 2000 పాస్ అవుట్ ప్రెజెంట్ టెక్నికల్ వర్క్ ఇస్తున్నాను. లేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది. దయచేసి మీరు క్వశ్చన్ అనేది చాట్లో పెట్టండి అంటున్నాను. కంప్లీట్గా బ్రేక్ అవుతుంది, అక్కడక్కడ వినిపిస్తుంది. చాట్లో పెట్టండి. చాట్లో మెసేజ్ పెడితే నేను ఆన్సర్ చేస్తాను. ఈ చార్ట్ ఎనబుల్ లేదండి, డిజేబుల్ ఉంది. చాట్ డిజేబుల్లో చార్ట్ ఉందా? డిజేబుల్ ఉంది సార్. లేదు, ఎనేబుల్గానే ఉంది. నేను జస్ట్ హాయ్ అని పెడతాను, చూడండి. వచ్చిందా? మీరు మొబైల్లో మాట్లాడుతున్నారా? అంటే మొబైల్లో కనెక్ట్ అవును అయ్యారా సార్, డెమోని? మొబైల్ అసలు మీకు ఎలా కనిపిస్తుంది స్క్రీన్ మీకు మొబైల్లో కనెక్ట్ అయితే? ఇప్పుడు ఏమన్నా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఎలా కనిపిస్తుంది? నేను వైడ్ స్క్రీన్ పెట్టుకొని చూస్తాను సార్. అది ఓకే. టెంపరీ ఈరోజు ఆఫీస్కి వచ్చాము. లేదు, దయచేసి ఓకే కరెక్టే, నేను ఏమనుకోవద్దు. దయచేసి మీరు మొబైల్ ద్వారా కనెక్ట్ అవ్వద్దు. ఏదైనా సరే ల్యాప్టాప్ ద్వారా, డెస్క్టాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. అవును సార్, నేను ఇద్దరు మొన్న ప్రీవియస్ డేస్ అదే కనెక్ట్ అయ్యాను. ఓకే, మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. మీ క్వశ్చన్ దయచేసి ఓకే. చాట్లో పెట్టండి. మీరు వినిపించట్లేదు మీకు అది. మీకు ఆబ్వియస్లీ మీరు మాట్లాడినప్పుడు మీ క్లారిటీగానే ఉంటుంది, కానీ మాకు వినిపించట్లేదు కదా. దయచేసి చాట్లో పెట్టండి. చాట్ ఎనేబుల్లోనే ఉంది. ఓకే సార్, పెడతాను. ఆల్ వెంకట్ సార్, వెయిట్ చేయమంటారా, లేకపోతే ఏం స్టార్ట్ చేసేయమంటారా? ఆల్రైట్. ప్రస్తుతం అంటే మీకు డెమో సెషన్ విన్న వాళ్ళకైతే సేమ్ రిపీటెడ్గా ఉంటుంది. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే వెంటనే అడగండి. మీరు ఎప్పుడైనా ఇంటరప్ట్ చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ పీడిఎఫ్ అన్నది మీకు కావాలనుకున్నట్లయితే, అది కంటెంట్ రిలేటెడ్గా కావాలన్నట్లయితే విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉంటుంది. విఎల్ఆర్ ట్రైనింగ్ .in, ఓకే, విఎల్ఆర్ ట్రైనింగ్ .com, ఐ థింక్. విఎల్ఆర్ ట్రైనింగ్, ఓకే, లెట్ మీ చెక్ దిస్ వన్. విఎల్ఆర్ ట్రైనింగ్ ఇది కాదు, VLR.training.com. VLRtraining.comలోకి వెళ్ళండి. జనరేటివ్ అయింది కదా. సో జనరేటివ్ అయింది క్లిక్ చేయండి. కోర్స్ కంటెంట్ కోసం ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కోర్స్ కంటెంట్ అనేది. సో ఇదంతా కూడా మీకు జనరేటివ్ రిలేటెడ్ కంటెంట్. సో మీకు పీడిఎఫ్లో సారీ, సో పీడిఎఫ్లో ఏముంటుందో సేమ్ అదే ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కంటెంట్ చూడాలనుకున్నట్లయితే. ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి మీకు క్వశ్చన్ పోస్ట్ చేశారా మీరు? నాకేమి మీ క్వశ్చన్స్ కనిపించలేదు. ఆల్రైట్. సో ఇంతకుముందు ఏంటంటే మనకి ఒక సిస్టమ్తో, అంటే ఇప్పుడు ఒక కంప్యూటర్స్ అని అంటాం కదా, కంప్యూటర్స్ కేవలం జీరోస్ అండ్ వన్స్ మట్టుకు అర్థం చేసుకోగలిగేవి. సో దాన్ని సింప్లిఫై చేయడం కోసం మల్టిపుల్ లెవెల్స్లో మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి డెవలప్ అయ్యాయి. కర్నల్ అని, రైట్, మన కమాండ్ ప్రాంప్ట్ ద్వారా, లేకపోతే పవర్షెల్ ద్వారా, లేకపోతే బ్యాష్ షెల్ అంటుంటాయి కదా. అది షెల్ అనేది ఇంటర్ఫేస్ అన్నమాట. నిజానికి అక్కడ వర్క్ అది ఏంటంటే కర్నల్ అన్నమాట. సో కర్నల్ ద్వారా ఏంటంటే మనం జీరోస్ అండ్ వన్స్లో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, పొందాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూస్ చేయొచ్చు ఇక్కడ షెల్లో. కానీ దానికి కూడా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ కూడా మీకు అవసరం లేకుండా నాన్ టెక్నికల్ పీపుల్కి అడ్రస్ చేయాలనుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. గుడ్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ కానీ, గూగుల్ కానీ, ఇవన్నీ కూడా మనకు పెద్ద టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది అవసరం లేదు. అది ఎలా బిల్డ్ అయింది అన్నది ఇంటర్నల్గా వర్క్ అవసరం లేదు. కానీ ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు, రైట్? సో జావా, మర్న్, నోట్ జేఎస్ ఇవన్నీ కూడా ఏంటంటే పర్పస్ ఏంటంటే ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడమే. కాకపోతే దానికి ఖచ్చితంగా 4 to 5 years ఎక్స్పీరియన్స్ కావాలి. ప్రస్తుతం చాలామంది జాబ్స్ లూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే కంప్లీట్గా జనరేటివ్ AI రీప్లేస్ చేస్తుంది డెవలపర్స్ని.
దానికి కారణం ఏంటంటే ఈ ఎల్ఎల్ఎం ద్వారా ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ వచ్చేసి ఆ జనరేటివ్ AI సొల్యూషన్ ద్వారా 3 to 4 years ఎక్స్పీరియన్స్ అవసరమైన అంటే ఒక టెక్నికల్ టెక్నాలజీ స్టాక్ నేర్చుకోవడానికి 4 to 5 years ఎక్స్పీరియన్స్ అంటే అన్ని ఇయర్స్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఏంటంటే జనరేటివ్ AI సొల్యూషన్ ద్వారా మనం ఈజీగా 3 to 6 months బేసిక్స్ తెలిస్తే చాలు ఆ కంప్లీట్ స్టాక్ని బిల్డ్ చేయగలం అనమాట. సో జనరేటివ్ AI అనేది జనరల్గా ఏం చేస్తుందంటే ఇన్ జనరల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుంది లేదా నాలెడ్జ్ని రీప్లేస్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు అంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అవసరం లేదు. కానీ ఫ్యూచర్లో ఏంటంటే మీకు అంటే ఆ అవసరం కూడా ఉండదు. ఐ మీన్ టు సే ఫ్యూచర్లో మీకు ఈ ఎల్ఎల్ఎం ఓఎస్ లేదా ఎల్ఎల్ఎంస్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా మనం ఇంతకుముందు కర్నల్ దానిపైన అంటే షెల్ ద్వారా షెల్ ఒక ఇంటర్ఫేస్ లేదా అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఒక కంప్యూటర్తో మాట్లాడడానికి కదా. దాంట్లో ఉన్న డేటాని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఇన్ఫర్మేషన్ పొందడానికి కదా. దాని అవసరం లేకుండా డైరెక్ట్గా వీడియో కానీ ఆడియో కానీ లేదా వేరే అదర్ రెగ్యులర్ ట్రెడిషనల్ టూల్స్ బ్రౌజర్స్ యూటిలిటీస్ క్యాల్కులేటర్స్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేయొచ్చు. దాంతోపాటు మనం డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఎల్ఎం అనేది ఆ క్యాపబిలిటీని తీసుకొస్తుంది అనమాట. సో ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్స్ అలాగే ఉన్నాయి. అప్లికేషన్స్ లేయర్ అలాగే ఉంది. షెల్ లేయర్ అలాగే ఇప్పుడు ఈ ఉన్న సిస్టమ్ అదే విధంగా ఉంది. ఇదే లేయర్స్ ఉంది. దీన్ని మనం ఇంకా బెటర్మెంట్ చేయడం కోసం లేదా ఈ అంటే ఇలాంటి సిస్టమ్స్ని మనం మెయింటైన్ చేయడం కోసం లేదా క్రియేట్ చేయడం డెవలప్ చేయడం కోసం చాలా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉండేది. అది రీప్లేస్ చేసింది అనమాట. రైట్. సో మీకు ఏంటంటే ఎల్ఎం మోడల్స్ అనేవి 2 రకాలుగా జనరల్గా ఉంటాయి అన్నమాట. ఈ మోడల్స్ అంటాం కదా. మోడల్ అనేది ఇంకా సింప్లిఫైడ్ లాంగ్వేజ్ చెప్పాలన్నట్లయితే సపోజ్ నేను ఒక డేటా సెట్ తీసుకుంటాను. రైట్. జనరల్గా ఆన్సర్ చేయండి. సపోజ్ ఇక్కడ నాకు ఒక కాలం ఉంది అనుకుంటా. ఇన్పుట్ కాలం ఉంది. రైట్. సమ్ టార్గెట్ ఉంది అనుకుందాం. సపోజ్ ఇక్కడ నేను 5 అని ఇచ్చాను. ఇది 25. 6 అని ఇచ్చాను. 36. 7 అని ఇచ్చాను. 49. నెక్స్ట్ 8 అని ఇస్తే ఏమొస్తుంది మనకి? లేదా నెక్స్ట్ ఇప్పుడు నేను 10 అని ఇచ్చాను అనుకోండి. రైట్. నెక్స్ట్ వాల్యూ ఏమని వస్తుంది మనకి రెస్పాన్స్ అనేది జనరల్గా? ఇది ఏ ప్యాటర్న్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చిన డేటా ఏంటి? నోన్ డేటా కదా ఇక్కడ ఉన్నది. ఆల్రెడీ నేను డేటా ఇచ్చి ప్రొవైడ్ చేస్తాను. 5 ఉన్నప్పుడు 25 వచ్చింది. 6 ఉన్నప్పుడు 36 వచ్చింది. 7 ఉన్నప్పుడు 49 వచ్చింది. దీని ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం ఏదైనా వాల్యూ ఇచ్చాం అనుకోండి. గెస్ చేయొచ్చా? గెస్ చేయలేమా? సో ఇప్పుడు 10 అనుకోండి. 10 వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ? 10 స్క్వేర్ 100 ఉంటుంది. సో మీరు ఏ వాల్యూని ప్రొవైడ్ చేయొచ్చు. జనరల్గా మనం ఏం చేస్తున్నాం? ఆల్రెడీ ఇచ్చిన డేటాని మనకు ఆల్రెడీ అంటే నోన్ వాల్యూ ఎంత దీని అవుట్పుట్ ఏంటో కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఇది ఇన్పుట్ అయినట్లయితే ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. దీన్ని బేస్ చేసుకొని ఒక ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చే వాల్యూ ఇదే ప్యాటర్న్లో ఉంటే అంటే ఉంటుంది అన్న అజంప్షన్తో ఈ ప్యాటర్న్నే అంటే ఈ మోడల్ని రైట్ మనం ప్యాటర్న్నే మోడల్ అని అంటాం ఇక్కడ మెషిన్ లెర్నింగ్లో ఏఐలో కానీ. సో ఈ మోడల్నే మనం దీని మీద అప్లై చేస్తాం. సో జనరల్గా మనకు వచ్చిన ఈ ప్యాటర్న్ అసలు యాక్చువల్గా ఏంటి? n² అంతేనా? దీన్ని బట్టి సో 10 అన్నప్పుడు మన ఇక్కడ 10 n బదులు 10 రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? 10². అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ 100. దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. సో మనం నార్మల్గా ఒక మామూలుగా హ్యూమన్స్ ఎలా నేర్చుకుంటారో ఆల్రెడీ ఒక నోన్ డేటాతో అంటే ఆల్రెడీ ఒక సినారియోని చూసి అదే రిపీట్ చేయడానికి ట్రై చేస్తారు. లేదా అలాంటి ప్యాటర్న్ సిమిలర్గా ఉన్నట్లయితే అదే లాజిక్ని అదే నాలెడ్జ్ని అప్లై చేస్తూ ఉంటారు. రైట్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ మోడల్స్ ఏం చేస్తాయంటే ఉన్న డేటాని ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసి ఉంటుంది. ప్యాటర్న్ నేర్చుకోవడం ఉంటుంది కదా, అది ఆటోమేట్ చేస్తుంది అనమాట. ఒక నేను జనరల్గా ఎలా ప్రాసెస్ ఉంటుందంటే ఒక డేటా ఇచ్చాను అనుకోండి నేను. రైట్. సో జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేది? మనకు మాన్యువల్ ప్రాసెస్ ఉండేది. దేనికి? ఈ ఇంటర్నల్ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు మనం జనరల్గా ఇక్కడ ఏం చేసాం? డైరెక్ట్గా ఈ డేటాని బేస్ చేసుకొని నేను n² ఫార్ములా తీసుకున్నాను. n² ఫార్ములాని బట్టి నేను ఇది ప్రిడిక్ట్ చేశాను. ఈ 10² అనేది 10
అండ్ 10 యొక్క వాల్యూ ఏంటి అని ప్రిడిక్ట్ చేశాను. బట్ ఇది నార్మల్గా స్మాల్ స్పీస్ అంటే స్మాల్ డేటా ఇలాంటి డేటా ఉన్నట్లయితే ఓకే. ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ ఉంటే, సపోజ్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4 ఇది టార్గెట్ కాలమ్ ఉందనుకోండి. ఈ డేటాని బేస్ చేసుకొని నేను ఇది ప్రిడిక్ట్ చేయాలి, ఈ డేటాని బేస్ చేసుకొని నేను ఇది ప్రిడిక్ట్ చేయాలనుకోండి. అప్పుడు కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఫార్ములా వచ్చేసి ఎంత ఉంది, ఎలా వచ్చింది ఏంటి మనకి n². ఒకవేళ వేరే ఫార్ములా అనుకోండి 3m³ 4mn² 5n³ ఇలా ఉందనుకోండి, అంటే ఇంత కాంప్లెక్స్గా ఉందనుకోండి. నార్మల్గా మాన్యువల్గా ప్రాసెస్ చేయగలమా అంటే థియరిటికల్గా చేయవచ్చు, కానీ డిఫికల్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో దీన్ని రీప్లేస్ చేయడం కోసం ఈ మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఆటోమేట్ చేశారు ఈ ప్యాటర్న్ ఫైండింగ్ని ఆర్ మోడల్ ఫైండింగ్ని. దీన్ని ఏమంటున్నాం అంటే మనం అల్గోరిథమ్స్ అని అంటున్నాం కదా, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. అల్గోరిథమ్స్ అంటే మళ్ళీ అగైన్ ప్రోగ్రామాటిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అని అంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక అప్రోచ్ వచ్చింది అనమాట, న్యూరల్ నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేయడం. సో మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్ ఇవి ట్రెడిషనల్ అల్గోరిథమ్స్ అని అంటాం, ఇవి ఓల్డ్ ఫ్యాషన్ వన్స్. న్యూరల్ నెట్వర్క్స్ ఏం చేస్తున్నాయంటే, ఇది జనరల్గా ఏం చేస్తామంటే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్ అన్నప్పుడు కోడ్ రాస్తారు వాళ్ళు. కోడ్ దాంట్లో ఇంటర్నల్గా చూసినట్లయితే మొత్తం కోడ్ ఉంటుంది. ఆ డేటాకి ఆ కోడ్ ప్రొవైడ్ చేస్తే, అది కోడ్ యొక్క పర్పస్ ఏంటంటే ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడమే దాని యొక్క పర్పస్ అనమాట. సో ఈ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా న్యూరల్ నెట్వర్క్ ద్వారా, న్యూరల్ నెట్వర్క్ అంటే ఎలా ఉంటుంది, మనకి హ్యూమన్లో ఒక మనిషిలో న్యూరాన్స్ ఎలా ఉంటాయో దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు ప్రస్తుతం డెమాన్స్ట్రేషన్లో అవసరం లేదు, డెమో సెషన్ కాబట్టి. మనం ఒక న్యూరల్ నెట్వర్క్ డీప్ లెర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థం అవుతాయి. ఫస్ట్ ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, తర్వాత మీకు న్యూరల్ నెట్వర్క్ అనేది షిఫ్ట్ అవుతాం అనమాట. ప్రస్తుతం జనరేటివ్ AI, చాట్ GPT ఇవన్నీ అంటున్నాయి కదా, ఇవన్నీ కూడా న్యూరల్ నెట్వర్క్స్ మీద ఆధారపడి ఉన్నాయి. అఫ్కోర్స్ ఎగ్జాక్ట్గా ఇలా ఉండదు, ఇది నార్మల్గా ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు జనరేటివ్ AI గురించి కొంచెం ఐడియా ఉంటే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ గురించి వినుంటారు. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ కూడా అంత ఈజీగా ఏమీ డైరెక్ట్గా రాలేదు, చాలా ఫేసెస్ అది ఇట్ హాస్ గోన్ త్రూ. ఐ మీన్ టు సే, నార్మల్ న్యూరల్ పర్సెప్ట్రాన్ నుంచి తర్వాత మల్టీలేయర్ పర్సెప్ట్రాన్, తర్వాత డీప్ న్యూరల్ నెట్వర్క్, తర్వాత ఎన్కోడర్ డీకోడర్, తర్వాత మీకు అటెన్షన్, సెల్ఫ్ అటెన్షన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి వచ్చాయి అనమాట. సో డైరెక్ట్గా ఏమి అంటే ఒక రోజులో జరిగింది కాదనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఈ న్యూరల్ నెట్వర్క్ ద్వారా ఏంటంటే ఇంకా మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ద్వారా చేయలేనివి కూడా చేయొచ్చు. బట్ మెయిన్ పర్పస్ ఏంటి ఈ మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ న్యూరల్ నెట్వర్క్ ఏంటంటే, ఈ మాన్యువల్ ప్రాసెస్ చేసేవాళ్ళం కదా, ఈ డేటాలో ఉన్న ఇంటర్నల్ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, దాన్ని ఆటోమేట్ చేయడం కోసం అనమాట. అర్థమైందా? సో బేసిక్గా జనరేటివ్ అసలు ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది అన్నప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంతే. ఏ రకమైన కంటెంట్? టెక్స్ట్ కానీ, అది కోడ్ అంటే అది కూడా టెక్స్టే కదా, ఒక రకమైన టెక్స్టే కదా. సో ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, లేదా ఆడియో కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను సివిట్ AI అని ఒక వెబ్సైట్ ఉంది, రైట్? అఫ్కోర్స్ ఇది అన్సెన్సర్డ్, ఇది కొంచెం అన్సెన్సర్డ్ కాబట్టి ఎలా రకమైన కంటెంట్ అయినా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఇలాంటి ఒక ఇమేజ్ ఉందనుకోండి, లేదా మీ ఓన్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకోండి, జస్ట్ మీరు అక్కడికి వెళ్ళేసి జనరేట్ అని చెప్పేసి లెట్ మీ లాగిన్. ఏదో లాగిన్ ఇష్యూ ఉన్నట్టుంది నాకు. ఓకే, లాగిన్ అయ్యింది. ఇమేజ్లోకి వెళ్దాం, లేదా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే జనరేట్. ఓకే, ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. లాస్ట్ డేకి ఇప్పుడు జనరేటివ్ AI లోగో అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నా, రైట్?
జనరేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 2 అని ఉంది. యాక్చువల్‌గా 2 అంటే 2 ఇమేజెస్ జనరేట్ అవుతాయన్నమాట. మనం ఇంకా ఎక్కువ జనరేట్ చేయొచ్చు. చూసారా ఇమేజ్ లోగో జనరేట్ అయింది. అదే ఈ ప్రాసెస్ ఇంతకుముందు ఏ విధంగా ఉండేది? మీకు ఫోటోషాప్‌లోనో ఎక్కడో మీకు చేసేవాళ్ళు. సో ఇదేమైంది? అది ఆటోమేట్ చేసినట్టే కదా ఇది గూడా. దీని ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇంకా ఆఫ్‌కోర్స్ కొన్ని వీడియోస్ ఉంటాయి. దాంట్లో ఇంకా మీరు వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. కాకపోతే దానికి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఆడియో కూడా జనరేట్ చేయొచ్చు. 11 ల్యాబ్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. అది మోస్ట్ పాపులర్ వన్ ప్రస్తుతం ఉన్న దాంట్లో. వీళ్ళ యొక్క మెయిన్‌గా ఏంటంటే టెక్స్ట్ మీకు ఆడియో మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వాయిస్ జనరేటెడ్. జస్ట్ మీరు ఒక శాంపుల్ ఇస్తే చాలా ఆటోమేటిక్‌గా అదే మీకు ట్రాన్స్క్రిప్షన్ అదే టెక్స్ట్ ఇచ్చేసినట్లయితే అది ఆటోమేటిక్‌గా ఆడియో కన్వర్ట్ చేస్తుందన్నమాట. కాకపోతే కొంచెం ఎక్స్‌పెన్సివ్ 11 ల్యాబ్స్ అనేది. సో, ఇప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ మీకు ఆడియో రిలేటెడ్ అయితే 11 ల్యాబ్సే. అఫ్‌కోర్స్ గూగుల్ కానీ, అష్యూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు ఏపీఎస్ అనేవి. అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. సో, ప్రస్తుతం మెయిన్ ఫోకస్ ఏంటంటే టెక్స్ట్ ఆర్ కోడ్ బేస్డ్ మీద ఉందన్నమాట. వీటిని ఏమంటామంటే ఎల్ఎల్ఎమ్స్ అని అంటాం. దీని రిలేటెడ్ మోడల్స్‌ని. ఎల్ఎల్ఎం అంటే ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఎందుకు దీన్ని యాక్చువల్‌గా దీన్ని ఇంతకు ముందర ఏమన్నారంటే ఎన్ఎల్‌పి మోడల్స్ అని అనేవాళ్ళం. ఎన్ఎల్‌పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నేచురల్ లాంగ్వేజ్ అంటే టెక్స్ట్ రిలేటెడ్. లాంగ్వేజ్ అనే పదం ఎప్పుడైనా వచ్చిందంటే టెక్స్ట్ అని అర్థం అనమాట. సో, ఇంతకుముందు అలా ఎన్ఎల్‌పి అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని పిలవడానికి కారణం ఏంటంటే మోడల్ సైజ్ పెరిగింది. ఇంతకుముందు ఏందంటే థౌసండ్స్‌లో లేకపోతే మహా అంటే మిలియన్స్‌లో ఉండేది. ఇప్పుడు బిలియన్స్ అండ్ ట్రిలియన్స్‌లో ఉందన్నమాట. ఇప్పుడు చాట్ జీపీటీ ఉందనుకోండి. అది బిలియన్స్ అండ్ ట్రిలియన్స్‌లో ఉందన్నమాట. నంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి. ప్యాటర్న్ అంటే పారామీటర్స్ అంటే ఏమి లేదు. జస్ట్ మీకు మోడల్ అనేది ఒక సింపుల్లీ ఒక ఫంక్షన్ అది. ఫంక్షన్ అన్నప్పుడు పారామీటర్స్ ఉంటాయి కదా! ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం జనరల్‌గా ఏం చేస్తుందంటే డేటా ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్స్ యొక్క పారామీటర్ యొక్క వాల్యూస్ ఉంటాయి కదా! ఎగ్జాక్ట్‌గా ఫైండ్ ఔట్ చేస్తుందన్నమాట. సపోజ్ బై డిఫాల్ట్ 2.5 ఉందనుకోండి. అదే డేటాని బేస్ చేసుకొని మీకు ఇది ఎగ్జాక్ట్ వాల్యూ 0.25 అనుకోండి. ఇది చేసేది అదే. పారామీటర్స్‌ని ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడమే. కానీ ఈ పారామీటర్స్ మిలియన్స్, బిలియన్స్ ఆర్ ఈవెన్ ట్రిలియన్స్ ఉన్నప్పుడు అది నార్మల్‌గా మాన్యువల్ ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సిస్టమ్స్ ద్వారానే మీకు కొన్ని ఇయర్స్ పడుతుంది. రైట్? సో, మీకు అర్థమైందనుకుంటా ఈ మోడల్ యొక్క ఏంటి అన్నది. ఎక్కువ ఈ ఈ ఇంత సైజ్ అంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్ పెరగడం వల్ల మోడల్ సైజ్ పెరిగింది. సో, దానివల్ల మీకు దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని పిలుస్తున్నామన్నమాట. మెయిన్ ఫోకస్ దీని మీదే ఉంది. సో, ఇమేజెస్, వీడియోస్ అండ్ ఆడియో తక్కువ ఉంది. ఎందుకంటే ఇవి ఇంకా ప్రొడక్షన్ గ్రేడ్ రాలేదు. ఆడియో బెటర్ కంపేర్డ్ టు ఇమేజెస్ ఆర్ వీడియోస్. ఇంకా ప్రొడక్షన్ గ్రేడ్ అని చెప్పలేము ఇవి. ఆఫ్‌కోర్స్ ఇమేజెస్ వరకు ఓకే. కొన్ని లోగో ఇమేజెస్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా జనరేట్ అవుతున్నాయి. వీడియోస్ వచ్చేసరికి సోరో ఇలాంటివన్నీ కొన్ని కొత్తవొచ్చాయి గానీ, అవి కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి. ప్రస్తుతం స్టిల్ మీకు మూవీస్ అనేవి మాన్యువల్ ప్రాసెసే. ఒక్క నిమిషం. రైట్. ఇప్పుడు సోరా. సో, మీకు వీడియోస్ అన్నీ కూడా జనరేట్ అయ్యి ఎక్కడో మీకు ఫ్లాస్ కనిపిస్తాయి. అంత ఈజీ కాదు ఇలాంటి వీడియోస్ జనరేట్ చేయడం. ఆఫ్‌కోర్స్ కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా అంత ఈజీగా జనరేట్ చేయడం. మీకు ఇక్కడ మోషన్ చూసినట్లయితే చాలా స్మూత్‌గా ఉంటుంది. అంటే ఐ మీన్ టు సే నార్మల్ హ్యూమన్‌గా ఎలా నడుస్తే అలా ఉండదు. కొంత ఎఫర్ట్ అనేది కనిపిస్తుంది మామూలుగా నడిచినప్పుడు మనకి. కానీ ఆ ఎఫర్ట్ అనేది ఇక్కడ కనిపించదనమాట. అండ్ మీకు కింద ఫుట్ అనేది ఉంటే కింద పోర్షన్ చూసినట్లయితే ఎక్కడో స్కిప్ అయిపోయినట్టు అనిపిస్తుందనమాట. రైట్? సో, ఇవి ఉన్నాయి కానీ అంత ప్రొడక్షన్ గ్రేడ్ కాదు ఇవి. ఓకే. సో, ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ భవిక్ ఎన్ఎల్‌పి అంటే చెప్పండి. ఒకసారి ఎన్ఎల్‌పి డెఫినిషన్ చెప్తారా? ఫుల్ ఫార్మ్ అంటున్నారా? నేచురల్ అవును సార్. లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే.
అదేనా మీ డౌట్? అదే సార్. ఓకే. సో ఇంకేమైనా క్వశ్చన్స్? మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనే ఉంది కదా సార్. సో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అది సూపర్వైజ్ లెర్నింగ్ అవన్నీ కూడా మనకి ఇక్కడ నేర్చుకుంటాం సార్. మీ క్వశ్చన్ క్లారిటీ లేదు. మీరు ఏమన్నారంటే యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేస్తాం కదా, ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తాం కదా, సూపర్వైజర్ ఉంటుందా అని అడిగారు. సో క్వశ్చన్ క్లారిటీ లేదు. అంటే మనం ఇమేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, జనరేటివ్ ఏ. సో Okay. కాన్సెప్ట్స్ వచ్చి సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్ లోకి వస్తాయి కదా కేటగిరీస్. సో అవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం సార్ దీంట్లో. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎల్ఎల్ఎంస్ మీద ఉంటుంది. ఓకే. ఓకే. ఇమేజెస్, వీడియోస్ మీద తక్కువ ఉంటుంది, ఆడియో గ్రేడ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ గ్రేడ్ ఇంకా రాలేదు మనకి. ఓకే. ఓకే. అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఇది మనం హ్యాండిల్ చేయలేము. ఎందుకంటే ఈ ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నప్పుడు టెరాబైట్స్ ఆఫ్ మెమరీ కావాల్సి ఉంటుంది. అది కూడా నార్మల్ ర్యామ్ కాదు, జీపీయూ అవును సార్. ర్యామ్ కావాల్సి ఉంటుంది. సో అది మనం హ్యాండిల్ చేయలేం. జనరల్గా ఏపీ ద్వారా యాక్సెస్ చేసుకోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు. మీకు ఆడియో ఇవన్నీ కూడా హగ్గింగ్ ఫేస్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి, లేకపోలేదు ఉన్నాయి. ఫ్రీ ఓపెన్ సోర్స్ మోడల్ని యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో ఇష్యూస్ చాలా ఉన్నాయి. అంటే అంత ఓకే. ఎఫెక్టివ్గా లేదు. సో ప్రొడక్షన్ గ్రేడ్ కానప్పుడు మనం డైరెక్ట్గా అది ఇంప్లిమెంట్ చేయం. మెయిన్ ఫోకస్ అంతా కూడా టెక్స్ట్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే. 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 సో అందువల్ల మీకు ఎల్ఎల్ఎంస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. రైట్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రత్నవంశీ, రమేష్, సాయి కృష్ణ. అంటే జనరేటివ్ ఏఐలో ఏ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తారు? అండ్ ఆల్సో ఏజెంటిక్ ఏఐలో కవర్ అవుతుందా? అంటే ఏ ఫ్రేమ్వర్క్స్ కవర్ చేస్తారు? రైట్. ఏజెంట్కి ఏ కవర్ అవుతుంది, N8N, క్యూఏఐ రెండింటిని డిస్కస్ చేస్తాం. మీకు ఏజెంట్కి ఏ చూసినట్లయితే ఇంకా కంటెంట్లో వచ్చేసరికి జనరేటివ్ ఏఐ మీద ఈ పీడిఎఫ్లోనే, అంటే మీకు ఈ పీడిఎఫ్ అంటే వెబ్సైట్లో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు జాయిన్ అయ్యారో లేదో తెలీదు. VLRtraining.comలోకి వెళ్ళినట్లయితే మీకు జనరేటివ్ ఏఐ అని ఉంటుంది. ఇక్కడ మీకు కోర్స్ కంటెంట్ వచ్చేసరికి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే జనరేటివ్ ఏఐ టూల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ LangChain ఇదంతా కూడా జనరేటివ్ ఏఐ రిలేటెడ్. ఇది ఇంట్రొడక్షన్ జనరేటివ్ ఏఐ, NLP ఎసెన్షియల్స్, టెస్ట్ క్లాసిఫికేషన్ అప్రోచెస్. మీకు ఫ్రేమ్వర్క్ వచ్చినట్లయితే ఏజెంటిక్ ఏఐ రిలేటెడ్ అయితే QAI, N8N కవర్ అవుతుంది. అదే మీకు అదర్ జనరేటివ్ ఏఐ ఫ్రేమ్వర్క్స్ అన్నట్లయితే LangChain, LangGraph కవర్ అవుతుంది. ఓకే. అంటే ఏజెంటిక్ ఏఐలో ఇప్పుడు LangGraph కూడా యూజ్ చేస్తున్నారు కదా? అవును. ఓకే. ఏజెంటిక్ ఏఐలో వచ్చేసి ఎక్కువ LangGraph ఎక్కువ యూజ్ చేయట్లేదు. అఫ్కోర్స్ అక్కడక్కడ యూజ్ చేస్తాం, కానీ మెయిన్గా యూజ్ చేస్తుంది ఏంటంటే QAI, N8N, Pydantic. సో ప్రస్తుతం ఎక్కువ యూజ్ చేస్తుంది. సారీ, డేటా. Pydantic. ఓకే. ఓకే. Pydantic ఏఐ అని చెప్పేసి ఒక కొత్త వచ్చింది. అఫ్కోర్స్ దానికి ఇంతకు ముందుగా ఉండేది, కానీ దాని మెయిన్ పర్పస్ డేటా వాలిడేషన్ మీద ఉండేది. ప్రస్తుతం వాళ్ళు చేసే రోబస్ట్ లైబ్రరీస్ అనేవి క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. LangChain, LangGraphs ఎక్కువ యూజ్ చేస్తాం, బట్ మెయిన్గా మన వర్క్ ఫ్లో కోసం దీన్ని N8N, అంటే నో కోడ్ సొల్యూషన్ అయినట్లయితే N8N, ఆర్ కోడ్ బేస్డ్ అయినట్లయితే QAI ఆర్ Pydantic అదనమాట. ఓకే. అంటే డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది కదండి? ఉంటుంది. సో మీకు AWS, అజ్యూర్లో డిప్లాయ్మెంట్ బట్టి ఇక్కడ అంతా కూడా ఉంటుంది. రెండు మీకు క్లౌడ్ వచ్చేసరికి AWSలో ప్రాజెక్ట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం అజ్యూర్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంటే డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. అండ్ మీకు కేవలం EKS ఆర్ AKSలో కానీ కాదు, AWSలో చూసినట్లయితే బెడ్రాక్ కవర్ అవుతుంది, SageMaker కవర్ అవుతుంది. అదే అజ్యూర్లో అయినట్లయితే OpenAI సర్వీస్ కవర్ అవుతుంది అనమాట, అపార్ట్ ఫ్రమ్ డైరెక్ట్ VM డిప్లాయ్మెంట్ కాకుండా.
ఓకే. 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 ఫైన్. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కంటెంట్‌లో ఇంకా వెళ్ళలేదు నేను చెప్తాను. జస్ట్ ఒక జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అనేది ఒక ఓవర్‌వ్యూ వచ్చిందనుకుంటాను నేను. కానీ లేట్‌గా జాయిన్ అయినట్లయితే ఒకసారి డెమో సెషన్ ఒకసారి వినండి. మీరు క్వెషన్స్ ఎప్పుడైనా సరే మీరు ఇంటరప్ట్ చేసి అడగొచ్చు. ఒకసారి కంటెంట్ చూద్దాం ఒకసారి. తర్వాత మనం మాట్లాడదాం. మీకేమైనా క్వెషన్స్ ఏమైనా చూద్దాం. సో, పైథాన్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినా చాలు సరిపోతుంది. సో, జనరల్‌గా సి ప్లస్ ప్లస్ ఏదైనా పర్వాలేదు. అంటే మీకు జస్ట్ ఒక ఇఫ్ అనేది ఇఫ్ కోడ్ రాశాననుకోండి. ఇఫ్ బేస్డ్ బ్లాక్ రాశాననుకోండి. ఇఫ్ అంటే ఏంటి? వైల్ అంటే ఏంటి? ఫర్ లూప్ అంటే ఏంటి? ఇవన్నీ తెలిస్తే సరిపోతుందన్నమాట. బేసిక్ ప్రోగ్రామింగ్ తెలిస్తే సరిపోతుంది. పైథాన్ అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు. పైథాన్‌తోనే స్టార్ట్ చేస్తాం. పైథాన్ బేసిక్స్‌తోనే. మీకు డీటెయిల్ కంటెంట్ కావాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇచ్చాను. రైట్? ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇదంతా కూడా పైనున్నదంతా కూడా జస్ట్ ఓవర్‌వ్యూ అన్నమాట. అంటే ఏ టాపిక్స్ కవర్ చేస్తాం అనేది డీటెయిల్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది. సో, పైథాన్‌తో స్టార్ట్ చేస్తాం. పైథాన్ బేసిక్స్ అంటే నా ఉద్దేశ్యం ఆపరేటర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆపరేటర్స్ ఏంటి, ఏ ఆపరేటర్ సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా పైథాన్‌లో బేసిక్స్‌లో కవర్ అవుతాయి. తర్వాత నంపై, పాండాస్ అనేది ఏంటంటే డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. అంటే మనకు వచ్చిన డేటాని అర్థం చేసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా! మనం అర్థం చేసుకోకుండా డైరెక్ట్‌గా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాం. సో, ఎక్స్‌ప్లోర్ డేటా అనాలిసిస్ అని అంటాం. ఆఫ్‌కోర్స్ డేటా క్లీనింగ్ కూడా వస్తుంది. కానీ మెయిన్ పర్పస్ ఏంటంటే నంపై, పాండాస్ వచ్చేసి మనం వచ్చిన డేటాని అర్థం చేసుకునే ప్రాసెస్. దాన్ని డేటా అనాలిసిస్ ప్రాసెస్ అంటాం. లేదా ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటాం. ఈడీఏ అంటాం. సో, అది నంపై, పాండాస్ యూజ్ చేస్తాం. మ్యాట్‌ప్లాట్‌లిబ్ సీబాన్ అనేది ఏంటంటే విజువలైజేషన్ కోసం. అంటే డేటా ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిందనుకోండి. జస్ట్ మీరు చూసి దాన్ని అర్థం చేసుకోవడం పాసిబిలిటీ కాదు. సో, దాంట్లో గ్రాఫ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ డేటా అనేది వచ్చింది మనకి. రైట్? ఒక క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నారు. వాళ్ళ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు ఫస్ట్ చదివే ఒక స్కూల్ అనుకుందాం. 10థ్ స్టాండర్డ్‌లోకి వెళ్లారు వాళ్ళు. 10థ్ స్టాండర్డ్‌లోకి వెళ్లి హైట్స్ మొత్తం కలెక్ట్ చేసుకున్నారు. జనరల్‌గా మనం డేటా అనేది ఆన్ అన్ యావరేజ్ ఎలా ఉంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది తెలియాలనుకోండి. ఎలాగా వస్తుంది గ్రాఫ్ అనేది? ఇలా వస్తుంది. అంటే ఇద్దరు ఎడ్యుకేషన్ కాబట్టి ఇది గర్ల్స్ అయ్యుండొచ్చు. ఇది బాయ్స్ అయ్యుండొచ్చు. సో, ఈ డిస్ట్రిబ్యూషన్ బట్టి మనం చెప్పొచ్చనమాట. లేదు డేటా అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిందనుకోండి. అంటే అర్థం ఏంటి? అందరూ ఆల్మోస్ట్ ఒకే హైట్ ఉన్నారని అర్థం. లేదు అందరూ ఇలా ఉన్నారనుకోండి. సారీ. అందరూ ఇప్పుడు తీసుకున్న డేటా ఇలా ఉందనుకోండి. అంటే అర్థం ఏంటి? మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటి ఒక యావరేజ్ సపోజ్ యావరేజ్ 5.7 అనుకోండి. అందరూ ఆన్ అన్ యావరేజ్ 5.7 హైట్ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ దానికంటే తక్కువ ఉండొచ్చు, దానికంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ చాలా తక్కువ పోర్షన్ అన్నమాట ఇది. మాక్సిమం ఎక్కువ ఉన్నదొచ్చేసి ఈ యావరేజ్ దగ్గర ఉన్నారు అని నేను అర్థం అన్నమాట. సో, మన డేటా డిస్ట్రిబ్యూషన్‌ని బట్టి మనం చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ డేటా డిస్ట్రిబ్యూషన్ మట్టికి కాదు మల్టిపుల్ ప్లాట్స్ అనేవి ఉంటాయి. వేరే స్టేజెస్‌లో. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం డిస్ట్రిబ్యూషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ పార్ట్ అంతా కూడా మ్యాట్‌ప్లాట్‌లిబ్ సీబాన్ ద్వారా కవర్ అవుతుందన్నమాట. ఇది మెయిన్‌గా మనం కాన్ఫిగరేషన్ చేంజెస్ కోసం యూజ్ చేస్తాం. నిజానికి సీబాన్ అనేది బెటర్ విజువలైజేషన్ జనరేట్ చేస్తుంది. కానీ సీబాన్ కూడా మీకు మ్యాట్‌ప్లాట్‌లిబ్ మీద క్రియేట్ అయిన ఒక లైబ్రరీ అన్నమాట. సో, ఈ రెండిటిని కంబైన్ చేసినట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంతేకాకుండా ఏఐ మీకు ఎక్కడికి వెళ్ళినా మెషిన్ లెర్నింగ్ గాని, జనరేటివ్ ఏదైనా సరే తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ చాలా తెలిసుండాల్సిన అవసరం ఉంటుంది. సో, మీకు అది ఖచ్చితంగా కోర్స్ స్టార్ట్ చేసే ముందర తెలియాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్స్ బేసిక్స్ అన్నీ కూడా మీకు అంటే జనరేటివ్ ఏఐ రిలేటెడ్ ఏమేమి ఉంటాయో అవి ఇక్కడ కవర్ అవుతాయన్నమాట. సో, ఎంఎల్ టెంప్లేట్స్ అండ్ ఇంటర్నల్స్ అనేది ఏంటంటే మీకు టెంప్లేట్స్ అనేవి మీకు మాక్సిమం వచ్చేసి స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. టెంప్లేట్ ఫార్మ్‌లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. టెంప్లేట్ ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేయడం కోసం ఇది మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అనుకోండి. సో, ఇది ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్. రైట్? సో, స్క్రిప్ట్ అనేది మీకు జస్ట్ బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాదు. ఆ డేటా సెట్ తీసుకొని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ప్రీ ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్‌కి మీరు ఫీడ్ చేయాలి, ఎలా మోడల్ జనరేట్ చేయాలి. ఆఫ్‌కోర్స్ ఎట్ ది ఎండ్ మీకు డిప్లాయ్‌మెంట్ ఎలా చేయాలో కూడా ఉంటుంది. ఎలా ఫ్లాస్క్‌లో ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని డాకరైజ్ ఎలా చేయాలి, దాన్ని మీరు క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో ఎలా డిప్లాయ్ చేయాలి, తర్వాత మీరు దాన్ని యాక్సెస్ ఎలా చేసుకోవాలన్నది మీకు ఫైనల్ స్టేజ్‌లో ఉంటుంది. బట్
మీకు మాక్సిమం స్క్రిప్ట్స్ వచ్చేసి మీకు మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది అన్నమాట ప్రొడక్షన్లో. మాక్సిమం ఆ విధంగా ప్రిపేర్ చేస్తాం. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే మీరు టెంప్లెట్ ప్రొవైడ్ చేసినప్పుడు ట్రై చేసినప్పుడు మీకు ఎర్రర్స్ వస్తే వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక బ్యాచ్ రన్ అవుతుంది, 6:30 PM బ్యాచ్. ఒక అతనికి ఒక ఎర్రర్ వచ్చింది, రైట్? సో ఆన్సర్ చేసాం. సో సేమ్ అదే విధంగా వాళ్ళ సబ్మిషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవి. సో ఈ విధంగా ఉంటుందండి. ఏమైనా కొన్ని అసైన్మెంట్స్ ఏమైనా ఇచ్చామనుకోండి ఇలా ఉంటుంది. సో మాక్సిమం అసైన్మెంట్స్ ఏదైనా ప్రొవైడ్ చేసినప్పుడు సీరియస్గా తీసుకొని మీరు కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎందుకని మీకు 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నామంటే ఈ టెంప్లెట్స్ ద్వారా మేము యూజ్ చేసే టెంప్లెట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ చెప్పాము, రైట్? అండ్ మీకు మిషన్ లెర్నింగ్ అనేది ట్రెడిషనల్ పార్ట్ అనమాట, ఓల్డ్ మెథడాలజీ. మీకు మోర్ ఇమేజెస్ రిలేటెడ్, టెక్స్ట్ రిలేటెడ్ లేదా ఆడియో రిలేటెడ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మిషన్ లెర్నింగ్ ద్వారా సాల్వ్ చేయలేము, చాలా డిఫికల్ట్. సో డీప్ లెర్నింగ్ ద్వారా మనకి సాల్వ్ చేయగలం. డీప్ లెర్నింగ్లో కూడా ట్రెడిషనల్ డీప్ లెర్నింగ్ అంటే ఓల్డ్ వే ఆఫ్ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి కొన్ని ఉన్నాయి, మోడర్న్ ఆర్కిటెక్చర్స్ కొన్ని ఉన్నాయి. సో మోడర్న్ ఆర్కిటెక్చర్స్ ద్వారా మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది న్యూరల్ నెట్వర్క్ అని ఆల్రెడీ మనం చూస్తాం కదా జనరల్గా ఎలా ఉంటుందని చెప్పేసి. ఇది ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. అదే ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్కిటెక్చర్ అనుకోండి ఎలా ఉంటుందంటే ఒక్క పని చేస్తాను ఇక్కడ నాకు తెలిసి లింక్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ ఇలా ఉంటుంది. జస్ట్ మీకు అది కోడ్ అంటే థింగ్స్ ఆర్ బికమ్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్, కానీ రిజల్ట్స్ అనేవి మనకు బెటర్గా వస్తున్నాయి అనమాట. ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా డేటా విజువలేషన్ ఎంపవర్స్ యూజర్స్ ఆ సెంటెన్స్ తీసుకుంది, నెక్స్ట్ వర్డ్ని ప్రెడిక్ట్ చేస్తుంది. అది నేను ఇంకొకసారి జనరేట్ అని ప్రెస్ చేశాను అనుకోండి, అది ఏం చేస్తుందంటే ఓకే ఇప్పుడు యాక్చువల్గా లాగిన్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది, ఇక్కడ యాక్సెస్ రావట్లేదు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ లాగిన్ అయినట్లయితే మనకి డైరెక్ట్గా జనరేట్ మీద క్లిక్ చేసాం, నెక్స్ట్ పదం కూడా మనకి అది గెస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చింది ఆప్షన్ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, డేటా విజువలేషన్ ఎంపవర్స్ యూజర్స్ టు బిల్డ్ అని ఉందా. నెక్స్ట్ వర్డ్ అనేది ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇదంతా కూడా ఏంటంటే విజువలేషన్ మీకు క్లియర్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుందని చెప్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ టూల్స్ 1.151% అని చెప్పి గెస్ట్ చేస్తుంది. ఈవెన్ దో ఇక్కడ 1.5% దీని గెస్ రేట్ వచ్చేసి 1.51%. దీనికి కారణం ఏంటంటే 1 మన టెంపరేచర్ పెట్టడం వల్ల. 0 డౌన్ చేసాం అనుకోండి, మ్యాక్సిమం ఎక్కడ ఉందో మీకు ప్రాబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉందో అదే తీసుకుంటుంది అనమాట. ఆఫ్ కోర్స్ ఈ టెంపరేచర్ కొంచెం టెక్నికల్గా అనిపిస్తే మీకు వదిలేయండి, అది మీకు కోర్స్లో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సార్ ఇది డీప్ లెర్నింగ్ లో ఏమేమి ఫ్రేమ్వర్క్స్ కానీ అంటే కవర్ అవుతాయి, లైక్ ఎండ్ టు ఎండ్ ఏమైనా కవర్ అవుతుందా? ఏమన్నారు నెక్స్ట్ ఏ ఫ్రేమ్వర్క్ అవుతుంది, డీప్ ఇంకోటి ఏది అన్నారు, అది చివరిలో ఏది అన్నారు? డీప్ లెర్నింగ్ లో ఏమేమి అదేనండి, అంటే ఇప్పుడు CNN, LSTM, RNN ఉన్నాయి కదా. అవును కాదు, ఆల్రెడీ మీరు ఈ క్వశ్చన్ అడిగారు అనుకుంటాను. జనరేటివ్ ఏ రిలేటెడ్ ఇంకా CNN అది మీకు ఇమేజెస్ ఆర్ వీడియో సంబంధించింది, అఫ్కోర్స్ టెస్ట్ కూడా అప్లై చేయొచ్చు. LSTM, RNN, LSTM, GRE అనేది ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ అనమాట. మీకు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నది ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. సో RNN, LSTM, GRE వచ్చేసి ఖచ్చితంగా ఈ కోర్సులో పార్టే. ఓకే. సో డీప్ లెర్నింగ్ వచ్చేసరికి మీకు చూస్తే ఈ RNNలో కవర్ అవుతుంది, దీంట్లోనే LSTM కూడా ఉంది. LSTM నెట్వర్క్స్ కూడా ఎలా వర్క్ అవుతాయి అనేది క్లియర్గా ఉంటుంది, అండ్ GRE కూడా ఉంటుంది. ఇవి కానీ ఓల్డ్, ఇవి ప్రస్తుతం ఎక్కువ ఫోకస్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్స్. అండ్ ఫ్రేమ్వర్క్స్ ఏం కవర్ అవుతాయి అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. LangChain, LangGraph, CrewAI, N8N, Agentic AI, N8N ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. No, sir. I am asking deep learning like TensorFlow, Keras, like PyTorch. అవి ఓకే. సో అవి లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్ అని అంటాం, PyTorch కవర్ అవుతుంది. ఓకే. మీ ఫ్రేమ్వర్క్స్ అన్నారు కాబట్టి నేను అని చెప్పాను. ఓకే.
ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. సో మీ డీప్ లెర్నింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ బేసిక్స్ మీకు డేటా క్లీన్ ఎలా చేసుకోవాలి, టెక్స్ట్ డేటా. నార్మల్ డేటా క్లీన్ చేసే విధంగా ఉండదు ఇది. స్టాప్ వర్డ్స్ అని లేదా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత జనరేటివ్ ఏలో స్టార్ట్ చేస్తాం. జనరేటివ్ బేసిక్స్లో మీకు క్లియర్గా డీటెయిల్ కంటెంట్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ జనరేటివ్ అని కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ అంతా కూడా జనరేటివ్ అయితే. సో బేసిక్ ఎన్ఎల్పి ఎంబెడింగ్స్, ఆర్కిటెక్చర్స్, విఐఈ కానీ లేదా గ్యాన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్స్. దీంట్లో మన టైప్స్ ఉన్నాయి, ఎన్కోడర్ బేస్, డీకోడర్ బేస్ అని చెప్పేసి. మీకు జీపీటీ ద్వారా జీపీటీగా చూసారు కదా, అది డీకోడర్ బేస్ అన్నమాట. బర్ట్ అన్నది ఎన్కోడర్ బేస్. ఈ ఎన్కోడర్ అంటే ఏంటి, డీకోడర్ అంటే ఏంటి అనేది మీకు కోర్సులో వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా మన ఇన్పుట్ రాయాలి, ఇది అంటే ఇన్పుట్ అనేది మీకు ప్రాపర్టీ ఇంజనీరింగ్ సరిగ్గా లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే మీకు ఎలాంటి బ్యాడ్ కన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఐ మీన్ టు సే బిల్డింగ్ కానీ పెరిగిపోతుంది అన్నమాట. మనం ఎఫెక్టివ్గా ఎప్పుడు ఇన్పుట్ రాయాల్సి ఉంటుంది. కన్సైజ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రిసైజ్గా మనం అవుట్పుట్ తెచ్చుకొని ట్రై చేయాల్సి ఉంటుంది అన్నమాట. జనరలైజ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఎప్పుడు పోస్ట్ చేయకూడదు అన్నమాట. ఓకేనా? కొంతమందికి ఏంటంటే లాంగ్వేజ్ స్పెసిఫిక్ కావాల్సి ఉంటుంది. సో లాంగ్వేజ్ స్పెసిఫిక్ అన్నప్పుడు సపోజ్ జర్మన్ ఒక క్లయింట్ వచ్చారు మాకు. సో అతనికి ఏంటంటే నార్మల్ ఇంగ్లీష్ కాదు, నాకు అవుట్పుట్ అనేది సొల్యూషన్ బిల్డ్ చేసాం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జర్మన్లో రావాలి. సో జర్మన్లో మీకు ప్రాంప్ట్ అనేది మార్చి, సిస్టమ్ ప్రాంప్ట్ అండ్ నార్మల్ అంటే రెగ్యులర్ ప్రాంప్ట్ మార్చి, యూజర్ ప్రాంప్ట్ మార్చి మీకు అతను జర్మన్ లాంగ్వేజ్లో వచ్చే విధంగా చేసాం. సో మీకు కస్టమైజేషన్ అనేది అవలింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్నల్ మెకానిజం అసలు ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయి, రైట్? ఎస్ఎఫ్టీ కానీ లేకపోతే ఆర్ఎల్హెచ్ఎఫ్ కానీ ఏ ఫేస్లో వస్తుంది, అండ్ చంకింగ్ అంటే ఏంటి, ర్యాగ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి. ఎల్ఎల్ఎంస్ అనేవి బెటర్గా మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఒకటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్, రెండు ఫైన్ ట్యూనింగ్, మూడోది ర్యాగ్. ర్యాగ్ అనేది మోర్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అన్నమాట. ఆఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ ది సినారియో, ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీకు వేరే ఫ్రేమ్వర్క్స్ అయినట్లయితే లాంగ్చైన్ కానీ లాంగ్ గ్రాఫ్స్ కానీ ఉంటాయి. అదే మీకు ఏజెంటిక్ అయినట్లయితే మీకు క్యూఏఐ ఎన్ఐటి అని ఉంటుంది. వెక్టర్ డేటాబేస్లో మీకు ఇవి ఉంటాయి. సో ఎంబెడింగ్స్ అంతా కూడా మనం వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. వెక్టర్ డేటాబేస్ అని డెడికేటెడ్ డేటాబేస్ అన్నమాట, వెక్టర్ స్టోర్ చేయడం కోసం. ఈ వెక్టర్స్ అంటే ఏం లేదు, ఒక మన టెక్స్ట్ అనేది మీకు న్యూరల్ నెట్వర్క్ కానీ మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కానీ అర్థం కావు, నెంబర్స్గా మార్చాల్సి ఉంటుంది. సో అదే ఆ పదాలని లేదా అక్షరాలని ఎంత ఎఫెక్టివ్గా మారుస్తాం అన్నదే ఈ వెక్టర్ లేదా ఎంబెడింగ్ కాన్సెప్ట్ అన్నమాట. సో మనం ఎంబెడింగ్ నథింగ్ బట్ వెక్టర్ ఎంబెడింగ్స్. దాన్ని మనం నో సీక్వెల్ బేస్డ్ సొల్యూషన్స్లో డేటాబేసెస్లో స్టోర్ చేస్తాం అనమాట. మోర్ ఎఫెక్టివ్ ఇన్సెషన్స్ అండ్ రిట్రీవల్స్ కోసం అనమాట. రైట్? ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం అండ్ ఎల్ఎం ఆప్స్ ఎలాగ మనం డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ మీకు వచ్చిన క్లౌడ్ వచ్చేసరికి అమెజాన్ బెడ్ రాక్, ఓపెన్ ఏఐ అండ్ అమెజాన్ సేజ్ మేకర్ కవర్ అవుతాయి అనమాట. రైట్? ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఏఐ స్టూడియో అండ్ ఓపెన్ ఏఐ సర్వీస్. సో ఇది మీకు కంటెంట్ ఓవర్ వ్యూ. సో దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. వినిపిస్తుంది కదా అందరికీ? ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? కంటెంట్ ఒక ఓవర్ వ్యూ అర్థమైంది అనుకుంటాను నేను, నాకు తెలిసి. సార్ చెప్పండి. అర్థం సార్, కంటెంట్ ఓవర్ అర్థం. ఓకే. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది అరౌండ్ 3 months కోర్స్ ఉంటుందండి. మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి. డైలీ 1 to 1.5 hour ఉంటుంది సెషన్ అన్నది. ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ఆ కోర్స్ కంటెంట్ అనేది ఉంటుంది. రెగ్యులర్ సెషన్స్ అటెండ్ అవ్వండి. ఏ రోజు సెషన్ ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ మీకు సెషన్ 1.5 hourతో పాటు ఒక 2 to 3 hours స్పెండ్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో మీకు ఐటీ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే జనరేటివ్ AI ఖచ్చితంగా నేర్చుకోవాలి. జనరేటివ్ AI అంటే ప్రస్తుతం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మట్టుకే అనుకుంటున్నారు, కాదు, ఇంకా బెటర్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. మీకు చాలా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు
మన ఓన్ సొల్యూషన్ ప్రొవైడ్ డౌన్ అంటే మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, లేదా థర్డ్ పార్టీ కంప్లీట్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ సోర్స్ ఇన్ ద సెన్స్ మీకు ఓపెన్ సోర్స్ అనే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. అదే మీకు జనరేటివ్ వచ్చేసరికి అదే ఏ వచ్చేసరికి సో మీకు ఏదైనా సరే మోడల్ ప్లగిన్ చేసుకొని డైరెక్ట్గా మీరు ప్లే చేయొచ్చు అనమాట. ఇలాంటి టూల్ బేస్డ్ కానీ, లేదా మన ఓన్ సొల్యూషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని కానీ, లేదా మన ఓన్ డేటా మీద అంటే జనరల్గా ఈ మోడల్స్ అనేవి జనరలైజ్ ఇన్ఫర్మేషన్ మీద ఉంటుంది కదా, మన ఓన్ డేటా మీద ఎలాగా సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఓకే, ఇక్కడ యూజ్ చేసే డీప్ సీక్ మోడల్స్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. నేను డౌన్లోడ్ చేసుకున్న మోడల్స్ వచ్చేసరికి ఇవి ఉన్నాయి అనమాట ప్రస్తుతం. సో నేను యూజ్ చేయబోయేది ఏంటంటే డీప్ సీక్ R114B అనమాట. అండ్ లామా కూడా యూజ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్గా ఇప్పుడు నేను ఏంటంటే నార్మల్గా మోడల్స్ అనేవి ప్రీ ట్రైన్డ్ అయిన డేటా మీద జనరలైజ్ మీద క్రియేట్ అయి ఉంటాయి. సో ఒకవేళ సపోజ్ ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారు అనుకోండి మీరు, అక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆబ్వియస్లీ మోడల్లో ఉండదు కదా. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆబ్వియస్ దాన్ని వాళ్ళకి కస్టమైజ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఇలాంటి సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం సపోజ్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ జనరేటివ్ AI రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, రైట్. సపోజ్ దీని మీద క్వశ్చన్ నేను రైజ్ చేయాలనుకుంటున్నా. దీంట్లో అసలు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, లేదా వేరే ఏం తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నా పేరు దామోదర్ అని పెట్టాను. ఇక్కడ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ అవసరం లేకుండా, రైట్. నేను జస్ట్ డ్రాప్ చేస్తున్నా. అంటే మన ఓన్ డేటా మీద కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు. ఎస్పెషలీ ఆర్గనైజేషన్లో మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే ప్రస్తుతం మన ఓన్ డేటా మీద ఎలాగా, లేదా మన ఓన్ డేటాబేస్ మీద ఎలాగా చేస్తాం అన్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నాను, వాట్ ఈజ్ మై నేమ్ అని అడుగుతాను. ఆన్సర్ చేస్తున్నారే చూద్దాం. దీనికి రీజనింగ్ ఎబిలిటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా బెటర్ సొల్యూషన్ మనం పొందొచ్చు అనమాట. ఇక్కడ థింక్ అని వస్తుంది కదా, అంటే థింక్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తుంది డీప్ సీక్ R1, అది ఓపెన్ సోర్స్ కంప్లీట్ కాబట్టి అది యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఓపెన్ ఏఐకి ఉండేది ఎబిలిటీ, బట్ ఇది కంప్లీట్గా ఫ్రీగా అంటూ ఏదైనా సొల్యూషన్ ఉందంటే డీప్ సీక్ ద్వారానే. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సిస్టమ్ ఏంటంటే 12 GB ర్యామ్ ఉంది. సో అందువల్ల నేను 14 GB మోడల్ వరకు వెళ్ళాను. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలంటే బెటర్ మోడల్, ఇంకా హయ్యర్ సైజ్ మోడల్ని మనం చేసుకోవచ్చు అనమాట. అరౌండ్ 11.3 ఆక్యుపై చేస్తుంది ఇది, రైట్. అండ్ మీ షేర్డ్ GPU మెమరీ కూడా 7.7 తీసుకుంది. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ చూడండి, ఇందట్లో దెర్ ఇస్ అ లైన్, మై లైన్, అది టెక్స్ట్ చూస్తుంది, ఆ ఫైల్లో చూస్తుంది. అది నార్మల్గా మన ఇది ఈ ఫైల్ లేదనుకోండి, దాన్ని ఆన్సర్ చేయడం పాసిబిలిటీ లేదు కదా. ఎందుకంటే దానికి ఎలా తెలుస్తుంది నా పేరు ఏంటన్నది. ఆ LLM మోడల్ మనం యూజ్ చేసేది వాళ్ళకి తెలియదు కదా నా పేరు ఏంటన్నది, రైట్. సో ఇది ఆన్సర్ చేయగలిగిందంటే మన ఓన్ డేటా ఇవ్వడం వల్లే. సో ఇలాంటి సొల్యూషన్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్సర్ రాలేదు, ఇంకా థింకింగ్ ప్రాసెస్లోనే ఉంది అది. ఇక్కడ థింక్ అని స్టార్ట్ అయింది చూసారా, ఇది థింక్ అని స్టార్ట్ అయింది. ఈ డీప్ సీక్ R1 థింక్ చేస్తుంది అనమాట. ఓకే, థింక్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఏముంటుందంటే ఇప్పుడు ఆన్సర్ చేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఏం చేశానంటే జర్మన్ లాంగ్వేజ్లో మెన్షన్ చేశాను. అంటే ఇంతకుముందు జర్మన్ ఒకరు అడగడం వల్ల మార్చాను. అంటే టెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ నా సిస్టంలో టెస్ట్ చేశాను అనమాట. ఆన్సర్ ఏంటి ఫైనల్గా చెప్పింది దామోదర్ పోలాండ్. ఆన్సర్ చేసింది కదా. లేదా ఇంక వేరే ఏదైనా ఫైల్ మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ లోడ్ అవుతుంది.
జనరల్గా ఏం జరుగుతుందంటే టెక్స్ట్ డేటా తీసుకుంటాం కదా, అది వర్డ్ ఎంబెడింగ్స్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అదే CPU బేస్డ్ సిస్టమ్స్ అనుకోండి చాలా టైం పడుతుంది. ఇంకా ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, లైట్నింగ్ ఏ అని చెప్పేసి ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బట్ అది కంప్లీట్ కంట్రోల్ అంటూ ఏమి ఉండదు అనమాట. మన లైట్నింగ్ ఏలో మీకు ఫ్రీ GPUs కూడా వస్తాయి అనమాట. లైట్నింగ్ ఏ ఉంది కదా, దీని ద్వారా ఫ్రీ GPUs మీకు GPUs అనేవి లేకపోతే ఇది యూస్ చేసుకోవచ్చు. ఇది ఎలా, ఇలాంటి టూల్స్ ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అంటే ఇది కూడా ఒక డిఫికల్ట్ అనుకున్నట్లయితే డైరెక్ట్గా మోడల్ని API ద్వారా ఫ్రీగా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. గ్రాక్ అనేది ఉంటుంది. గ్రాక్ ద్వారా ఏంటంటే 70 బిలియన్ పారామీటర్ మోడల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫైన్ ట్యూనింగ్ అంతా కూడా చాలా కష్టం అవుతుంది, బట్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మీరు మోడల్ డైరెక్ట్గా API ద్వారా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, గెట్ మీ. ఓకే, ఇంకా రాలేదు. గెట్ మీ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు ఏంటంటే ఆ లిస్ట్ ఆఫ్ questions.pdfలో ఏమేమి ఉన్నాయో నాకు కావాలి. అంటే చాలా డేటా ఉంది, అందువల్ల కొంచెం స్లో ఉన్నట్టుంది. ఓకే, రెడీ చెప్తుంది. సో నేను అడుగుతున్నా. బట్ ఈ questions.pdf అనేది మోర్ జనరలైజ్ డేటానే, ఇంతకుముందు text.txt ఫైల్ లాట్ కాదు. ఓకే, నేను ఇప్పుడు ప్రాంప్ట్ అనేది కంప్లీట్గా నేను అది జర్మన్ లాంగ్వేజ్ ఇవ్వడం వల్ల అలా వస్తుంది అది. బట్ ఓకే, మీకు బట్ మీ పాయింట్ అర్థమైంది అనుకుంటా. మళ్ళీ మార్చాల్సి ఉంటుంది ఇంగ్లీష్ డేటా కింద. మార్చాలి అంటే ChatGPTలోకి వెళ్ళి ఓకే, కామెంట్ అవుట్ చేయలేదా? ఓకే, ఇక్కడ ఉంది. ఇది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంది. ఓపెన్ చేస్తాను. ఈ పార్ట్ని వచ్చేసరికి రైట్, ఇంతవరకు మళ్ళీ రన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ ఈ questions.pdf డ్రాప్ చేస్తాను. మీరు IT ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఖచ్చితంగా జనరేటివ్ AI నేర్చుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని రూల్స్ అన్ని కూడా కన్వర్జ్ అవుతున్నాయి జనరేటివ్ AIలోకి. ఇంతకుముందు డెవలపర్ సపరేట్గా, డెవాప్స్ ఇంజనీర్ సపరేట్గా, క్లౌడ్ ఇంజనీర్ సపరేట్గా అలా ఉండేవాళ్ళు. అలాంటి అవసరం లేకుండా పోతుంది అనమాట. నేర్చుకోలేమా అని కాదు. IT ఇండస్ట్రీ సర్వే అవ్వాలంటే జనరేటివ్ AI ఖచ్చితంగా ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేదా ఉన్న టూల్స్ని మట్టుకే యూజ్ చేసుకున్నట్లయితే అంత లాంగ్ లైఫ్ అనేది ఉండదు. సో మీకు లాంగ్ రన్లో బెనిఫిట్ అవ్వాలనుకుంటే ఇన్ డెప్త్గా నేర్చుకోవడం బెటర్. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ మీకు డెమోన్స్ట్రేట్ చేస్తాను, కొంత టైం పడుతుంది కాబట్టి. ఫైనల్గా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో జనరల్గా ఏంటంటే మోర్ ఇంటరాక్టివ్గా ఉంటే బెటర్. ఇంటరాక్టివ్ లేకపోతే ఏంటంటే ఒకటి మీరు వినకుండా పూర్తిగా అర్థమైనా ఉండాలి, లేదా అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి. వాట్ ఎవర్. ఇంట్రెస్ట్ అంటే నా బ్యాక్గ్రౌండే మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, బట్ ప్రొఫైల్ వచ్చి పైథాన్ మీద వర్క్ చేస్తా, ఆటోమేషన్. సో ఈ ఓకే, కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. అంటే నా డిపార్ట్మెంట్ కూడా సో దే ఆర్ మూవింగ్ టు సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ని, డిజైన్ కాన్సెప్ట్స్ ని ఆటోమోటివ్ అనమాట నాది. సో కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి సో మొత్తం మా టీం అంతా మూవ్ అవుతుంది. సో పైథాన్ ఆటోమేషన్ అన్నా కదా, పైథాన్ ఆటోమేషన్ కూడా జనరేటివ్ AI ద్వారా మనం ఆటోమేట్ అంటే ఇంతకుముందు మనం కోడ్ రాసేవాళ్ళం, డేటా అర్థం చేసుకొని దాంట్లో ఇంటర్నల్ అంటే రెగ్యులర్ ప్రాసెస్ ఫ్లోని అర్థం చేసుకొని ఆటోమేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. ఇప్పుడు డైరెక్ట్గా మనం రిక్వైర్మెంట్ ఇస్తే అఫ్ కోర్స్ లిమిటేషన్స్ ఉన్నాయి, లిమిటేషన్ అసలు లేవని నేను చెప్పను, ఇష్యూస్ అసలు లేవని చెప్పను. హాలుసినేషన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఎఫెక్టివ్గా ప్రాంప్టింగ్ రాదు, ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది మోడల్స్ని. ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయకపోతే మనకి రాదు.
ఎస్ సార్. ఇప్పుడు మా డిపార్ట్మెంట్‌లో కూడా బయట నుంచి హైర్ చేసుకొని ఐ మీన్ ఒక ఏఐ ఇంజినీర్‌ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉమ్, వచ్చిన అదే సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండే. కంప్లీట్ సీఎస్‌సి, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ హైర్ చేసుకొని మా ఉమ్, మోడల్స్‌ని వాళ్ళతో ట్రైన్ చేపిస్తున్నారనమాట. సో, బెటర్ ఓ, మా వాళ్ళే కొంతమందిని ఇలా ఆల్రెడీ నాకు పైథాన్ ఆటోమేషన్ మీద 2½ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. గుడ్ గుడ్. ఉమ్. సో, ఇప్పుడు నన్ను మూవ్ అవ్వమంటున్నారనమాట. సో, లేదు, మూవ్ అవ్వమని వాళ్ళు చెప్పడం కాదు. మూవ్ హ్మ్. అవ్వమని వాళ్ళు చెప్పడం చాలా మంచిది అయింది, కానీ మూవ్ అవ్వమని చెప్పడం కాదు, అందరూ ఖచ్చితంగా మూవ్ అవ్వాలి, తప్పదు. ఎస్ సార్. సో ఎస్ సార్. అవును. ఇంతకుముందు ఎలా టెక్నాలజీ స్టాక్ అనేది దేని మీద బేస్ చేసుకొని, కంప్యూటర్స్ మనకి డైరెక్ట్గా మనం నార్మల్ లాంగ్వేజ్ అర్థం కాదు అని బేస్ మీదే కదా. అవి కేవలం జీరోస్ అండ్ వన్స్ అర్థం చేసుకుంటాయని కదా. అవునండి సార్. ఇప్పుడు అవును. ఇప్పుడు అవే అర్థం చేసుకోగలిగే కెపాసిటీ వస్తే హ్మ్. అది కదా. ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నాం, అందువల్ల చాలా మంది జాబ్స్ ఇప్పుడు డెవలపర్స్ ఎందుకు లూజ్ అయిపోతున్నారు జాబ్స్ అనేవి. కారణం హ్మ్. ఏంటంటే ఒకటే, ఆ నాలెడ్జ్, ఆ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఆ జనరేటివ్ రీప్లేస్ చేస్తుంది కాబట్టి. ఇంకా మీకు కంప్లీట్గా సొల్యూషన్స్ చూపించలేదు, మరి టెక్నికల్ అనిపిస్తుందని. ఆల్రెడీ చాలా మంది చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఏంటి డిఫికల్టీ అనిపిస్తే ఏమవుతుందంటే డెమాన్స్ట్రేషన్లోనే మరి భయపడతారు. సో ఇప్పుడు నేను బోల్ట్ వచ్చేసి చూపిస్తాను. ఇక్కడ బోల్ట్ అనేది ఒకటి ఉండాలి. లాస్ట్ అండ్ సెకండ్ సార్. రైట్. బోల్ట్ ఓలా. బోల్ట్ ఓలామా ద్వారా ఏంటంటే ఇవన్నీ కూడా సెటప్ ఇది. బోల్ట్ ఓలామా ద్వారా రిక్వైర్మెంట్ ఇస్తే డైరెక్ట్గా మాది కోడ్ మొత్తం జనరేట్ చేస్తుంది, ఆ ఫైల్స్ కూడా క్రియేట్ చేస్తుంది. జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని చేసేయటమే అంతే. అఫ్ కోర్స్ ఇక్కడ ఓకే. ఫ్రంట్ ఎండ్ వరకే HTML బేసిక్ జావా స్క్రిప్ట్ వరకే రివ్యూ చూడొచ్చు. బట్ కంప్లీట్ కావాలనుకున్నట్లయితే మనం డౌన్లోడ్ చేసుకొని చేయాల్సిందే. సో మీకు కంప్లీట్ ప్రోడక్ట్ సెటప్ అంతా అదే బిల్డ్ చేస్తుంది అనమాట. ఇది LLM బేస్డ్ ఇది. అదే ఇప్పుడు మీకు ఇదే సొల్యూషన్ అనుకోండి, సపోజ్ ఏదైనా కోడ్ మార్చాలనుకోండి, జస్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ కోడ్ ఉంది, రైట్. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, లేదా వేరే ఏదైనా కోడ్ బెటర్ తీసుకుందాం. ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసినట్టున్నా కదా నేను. ఇక్కడ ఒకటి ఓపెన్ చేశాను కదా. లెట్స్ టేక్ అంటే నేను కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంకా ఓవర్ చేస్తాను. సో Ctrl+I అని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ ఏంటంటే కంటిన్యూ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి DeepSeek కోడర్ అనేది బిల్డ్ చేస్తాను. అఫ్కోర్స్ నేను ఫిచ్ చేసుకోవచ్చు వేరే అదర్ లైబ్రరీస్ కూడా, బెటర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇది యూజ్ చేస్తున్నా 16B. అంటే 16B ఏమంటే నేను ఆల్రెడీ ఒక మోడల్ ఉంది నాకు ఇక్కడ, ఓలా మోడల్ చూపించాను కదా, నేను ఒకటి బిల్డ్ చేసుకున్నాను ఇక్కడ. వేర్ ఈస్ దాట్, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ మోడల్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. సో కోడింగ్ కోసం ఇది బెటర్, ప్రస్తుతం ఉన్న దానిలో ఓపెన్ అంటే ఫ్రీగా ఇది బెటర్, అందువల్ల ఇది యూజ్ చేస్తున్నాను నేను. వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ అన్న బెటర్ ఆల్టర్నేటివ్ అనేట్లయితే 5.4 ఉంది మైక్రోసాఫ్ట్ది, ఆ 5.4 కూడా వాడచ్చు. బట్ ఓకే, ఎనీవే. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను జస్ట్ ప్లీజ్ యాడ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టు ద కోడ్ and add line by line documentation in the form of comment next to the line code అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు ఈ కోడ్ అనేది జనరల్గా మనం టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం, రైట్. ఇప్పుడు ఏమైంది, అది నార్మల్ టెక్స్ట్ నేను ఇస్తున్నా. సో అఫ్కోర్స్ ఈ పర్టికులర్ కేసులో నేను వచ్చేసి ఏం చేస్తున్నాను, టెక్స్ట్ రిటర్న్ ఫామ్లో ఇస్తున్నా. నేను ఆడియో ఆర్ వీడియో అలాంటి ఫామ్స్ వచ్చాయనుకోండి, ఆ బెటర్ మోడల్స్ వచ్చాయనుకోండి, ఆబ్వియస్లీ దానికి స్విచ్ అవ్వచ్చు. నేను నార్మల్ టెక్స్ట్ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇస్తున్నా. కంప్యూటర్కి అది అర్థమవుతుందా లేదా నాకు అనవసరం, ఈ మోడల్ హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎక్సెప్ట్ హ్యాండింగ్ యాడ్ చేస్తూ వెళ్తుంది చూడండి, ఎస్ సార్. ఎస్ సార్. కరెక్ట్. అదే ఆటోమేటిక్గా చేస్తుంది. అండ్ కమెంట్స్ కూడా యాడ్ చేసేసారు. కామెంట్స్ కూడా యాడ్ అయినాయి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ లైన్ ఆ కోడ్ పక్కన హ్యాష్ని, అంటే హ్యాష్ అంటే పైథాన్లో కామెంట్ రాసేప్పుడు హ్యాష్ని, అఫ్కోర్స్ మీరు ఆల్రెడీ పైథాన్ ఆటోమేషన్ వచ్చేసారు అనుకోండి, మిగతా వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. సో కామెంట్కి మీకు జనరల్గా హ్యాష్తో స్టార్ట్ చేస్తాం అనమాట. మీకు మొత్తం యాడ్ అయిపోయింది. ఇక్కడ ఏముంటుంది, రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్. సో ఈ కోడ్ని రిజెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలని నా చాయిస్. యాక్సెప్ట్ చేస్తున్నాను, రైట్. ఓకే. సో ఇట్ డన్. కంట్రోల్ ఆల్ ద కోడ్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే యాక్సెప్ట్ అనగానే అది ఈ పార్ట్ అనేది ఆటోమేటిక్గా
అప్డేట్ అయిపోవాలి. మ్మ్. అదే ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. నేను మళ్ళీ రీలోడ్ చేయాల్సి ఉంటుంది ఏదైనా ఇష్యూ. వేరే అంటే ఇది నాట్ రిలేటెడ్ టు మోడల్, ఇది కంటిన్యూ ఎక్స్టెన్షన్ లేదా నా సిస్టమ్ ఇష్యూ అయ్యిండొచ్చు అది. బట్ ఇక్కడ అంతా కూడా అంటే ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ కోడ్కి ఇక్కడ యాక్సెప్ట్ అని చేయాల్సిన అవసరం లేదు. మ్మ్. ఓకే. ఈ కోడ్ అన్నది డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయింది కదా, సో నేను ఇది రిజెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ పార్ట్ అనేది అవసరం ఉండదు కదా, ఈ పార్ట్ అంటే యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అది రీప్లేస్ అడుగుతుంది, సో అందువల్ల నేను యాక్సెప్ట్ చేస్తాను. సో రీప్లేస్ అయిపోయింది అండ్ ఓకే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే ఇక్కడ చేద్దాం. సో కోడ్ అనేది మొత్తంకి మాడిఫై అయిపోయింది. ఇక్కడ ఏదో కొంచెం సింటాక్స్ ఎర్రర్ ఏదో ఉన్నట్టుంది. అది ఆఫ్ కోర్స్ వీ కెన్ హ్యాండిల్ ఇట్. నాట్ సింటాక్స్ ఎర్రర్ ఏమైనా బగ్స్ ఏమైనా ఉన్నా కూడా చేసేయచ్చు. డాక్యుమెంటేషన్ ఇంతకుముందు చాలా టైం పట్టేది మనం చేయాలంటే. సో ఇప్పుడు ఏం చేస్తుంది, లైన్ బై లైన్ అది ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. దాని పర్పస్ని బట్టి చూడండి ఇక్కడ మొత్తం రైట్. సో దీని లేదు టెర్మినల్ బేస్ కావాలనుకోండి, టెర్మినల్ బేస్ కావాలనుకున్నప్పుడు జనరల్ కొన్నిసార్లు ఏంటంటే మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు. సో టెర్మినల్ బేస్డ్ అన్నప్పుడు ఎయిడర్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఎయిడర్ కనిపిస్తుంది. సో ఎయిడర్ అనేది టెర్మినల్ బేస్డ్. టెర్మినల్లోనే టెర్మినల్లోనే మీరు ఫైల్స్ని యాడ్ చేసుకొని టెర్మినల్లోనే మీ కోడ్ మొత్తం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే నానో లేదా V8 అది Vim8 అవసరం ఉండదు, డైరెక్ట్గా ఫైల్స్ ద్వారా మాడిఫై చేసేయచ్చు. లేదా కోడ్ కొత్తగా ఫైల్ని యాడ్ చేయొచ్చు, కొత్తగా కోడ్ అనేది ఒక పర్టికులర్ ఫైల్లో ఇన్సర్ట్ చేయొచ్చు. సో మన చాయిస్ అది. నేను 2 ఫైల్స్ యాడ్ చేశాను, తర్వాత మాడిఫై చేస్తాను. దాన్ని చూడడం కోసం ఇది చూపించాను. ఇక్కడ నేను జస్ట్ నార్మల్ టెక్స్ట్ రాశాను, అదే ఆటోమేటిక్గా రాస్తాను కోడ్ రైట్. ఇక్కడ క్రియేట్ ఎ ఫ్లాస్క్ API దట్ సర్వ్స్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ పెట్టాను. సో ఆటోమేటిక్గా ఇది కోడ్ జనరేట్ చేసింది. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే మీ కంప్లీట్ టెర్మినల్ బేస్డ్ అనమాట. అంటే అటాక్ సర్ఫేస్ రెడ్యూస్ చేయడం కోసం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చేస్తారు కదా, కంప్లీట్గా టెర్మినల్ బేస్డ్ ఉన్నప్పుడు జనరల్గా యూజ్ చేస్తాం. సో మనకు టెర్మినల్ బేస్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే సర్వర్స్ కంప్లీట్ టెర్మినల్ బేస్డ్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండొచ్చు. కాకపోతే మనకిచ్చే సిస్టమ్ అట్లీస్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అది దానికి యాక్సెస్ ఉంటుంది కదా మల్టిపుల్ సర్వర్స్కి. సో అక్కడ మనం ఖచ్చితంగా యూజువల్ కోడ్ యూజ్ చేయొచ్చు. మనం విజువల్ కోడ్ బెటర్ ఐడి కంపేర్ టు ఎనీ అదర్. అఫ్కోర్స్ పైచామ్ కూడా ఆప్షన్ ఉంది, బట్ విజువల్ కోడే బెటర్, ఫ్రీ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కాబట్టి రైట్. ఓకే, సో ఈరోజు చెప్పిన సెషన్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. హాయ్ సార్. చెప్పండి. సార్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్లో నాకు అసలు నాలెడ్జ్ లేదు సార్. అది నేర్చుకోవాలి. ఐటీ ఇండస్ట్రీలో నేను అసలు లేకపోయినా పర్వాలేదని చెప్పను. కోడ్ని అంటే కోడ్ ఆబ్వియస్లీ మనకి జనరేట్ చేసే సొల్యూషన్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నాకు కోడ్ అనేది రాయదు, జస్ట్ మీకు ఫ్లాస్క్ API నాకు క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అ ఫ్లాస్క్ API that has to have 2 endpoints, right? One for single row input, another one for batch, preferably CSV format. For model predictions అని చెప్పేసి నేను టెక్స్ట్ ఇస్తున్నా, అదే ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తుంది. సో కోడ్ జనరేషన్ అనేది మనకి అంత డిఫికల్ట్ ఏం కాదు ప్రస్తుతం సిచ్యువేషన్లో. మనం ఫ్రీగా ఉన్న సొల్యూషన్స్ యూజ్ చేయొచ్చు, కానీ అట్లీస్ట్ ఈ కోడ్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏమైనా వస్తే ప్రాబ్లం ఏంటని తెలుసుకునే నాలెడ్జ్ ఉండాలి. దానికోసం మీరు ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నట్లయితే మీకు అసలు నో కోడ్ సొల్యూషన్ బేస్ చేసుకుని కంప్లీట్గా చేయగలము, అసలు కోడ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే అది అబద్ధం. అట్లీస్ట్ నెక్స్ట్ 4-5 years ఖచ్చితంగా కోడ్ అనేది అట్లీస్ట్ అర్థం చేసుకునే సిచ్యువేషన్ అయితే ఉండాలి. కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు డైరెక్ట్గా ఇది కోడ్ అనేది మీకు ఆటోమేటిక్ జనరేట్ అయింది కదా. అవును సార్. సో కోడ్ అనేది ఇప్పుడు మీ పేరు మర్చిపోయాను నేను, పైథాన్ ఆటోమేషన్ వర్క్ చేస్తున్నాను కదా. పైథాన్ ఆటోమేషన్ వాళ్ళు ఏం చేస్తారు, కోడ్ మొత్తం రాస్తారు. ఇప్పుడు ఇదే కోడ్ మీరు జస్ట్ మీకు క్లియర్గా సినారియోని మీకు ఇవ్వగలిగితే అదే ఆటోమేటిక్ కోడ్ జనరేట్ చేస్తుంది. అఫ్కోర్స్ దాని లిమిటేషన్ ఏంటంటే అది ఇంటిగ్రిటీ టెస్ట్ అనేది అంత ఉండదు, ఎందుకంటే కాంటెక్స్ట్ ఇష్యూస్ ఉంటాయి, కాంటెక్స్ట్ లెంత్ ఇష్యూస్ ఉంటాయి. అంటే అన్లిమిటెడ్ కాంటెక్స్ట్ ఏం కాదు ఇది, రైట్. సో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేస్తుందంటే కాదు, చంక్ బై చంక్, స్మాల్ పీసెస్ బై పీసెస్ మీరు చేసుకోవాలన్నమాట.
అవును. ఎలాగైతే మనం కోడ్ మనం రెగ్యులర్ రాస్తాం, ఒక రోజులో చేయలేం కదా ఆటోమేషన్ అనగానే. అసలు అవును ఫస్ట్ సార్. మనకు ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి నాకు ఒక 2-3 రోజులు అయితే వారం పడుతుంది. ఎందుకంటే అవును వేరు సార్. వేరు స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు. అదొక పెద్ద పొలిటికల్ ఇష్యూ అది పెద్ద ఆర్గనైజేషన్లో. ఎగ్జాక్ట్ వాళ్ళు భయపడతారు. ఆటోమేషన్ అనగానే జనరల్గా ఏంటంటే సపోర్ట్ చేయరు ఆ టీం వాళ్ళకి, లేదా ఆ వ్యక్తులకి. సో కరెక్ట్. ఎగ్జాక్ట్గా ప్రాబ్లమ్స్ని మనం అర్థం చేసుకోవడానికి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకొని సినారీ ఏంటి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అర్థం చేసుకొని స్మాల్ పీసెస్ బై పీసెస్, స్మాల్ చంక్స్గా డివైడ్ చేసుకొని తర్వాత మనం అన్ని గ్రూప్ చేసుకుని 1 by 1 ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్స్ టెస్టింగ్ అని చేయాల్సి ఉంటుంది. ఇవి సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే మీకు కోడింగ్ అనేది కంప్లీట్గా తెలియాల్సిన అవసరం లేదు, బట్ ఉన్న కోడ్ అర్థం చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు ఇదే కోడ్ ఉందనుకోండి, ఇది ప్రిడిక్షన్ కోసం మోడల్ మనం తీసుకుంటున్నాం కదా, ఆ మోడల్ని తీసుకునే ప్రాసెస్ ఇదంతా కూడా. జస్ట్ ఇది ఫ్లాస్క్ ఏపీ ఇది. ఇక్కడ ఏమంటున్నాం, మనం డమ్మీ మోడల్, ఒక మోడల్ తీసుకొని దాన్ని ఎంబెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఆ ప్రిడిక్షన్ తీసుకుని ట్రై చేస్తున్నాం, రైట్? లేదా ఆ ఫార్మాట్లో తీసుకొని ట్రై చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సింగిల్ యూజర్ ప్రిడిక్షన్ ఎండ్ పాయింట్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక సింగిల్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఈ ఎండ్ పాయింట్ని కాల్ చేస్తాం. అదే మీకు ఒక సిఎస్సి ఫర్ బ్యాచ్గా ఇచ్చారనుకోండి, ఈ ఎండ్ పాయింట్ని కాల్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలని చూపించాలనుకోండి, జస్ట్ మీకు ఐడియా ఇవ్వడం కోసం. ఎక్కడ పోయింది? ఓకే, సో నేను సి డ్రైవ్లో పెట్టినట్టున్నా, రైట్, ఇక్కడ ఉంది. మీకు మ్యాక్సిమం కోడ్ నేను అదే ప్రొడక్షన్ గ్రేడ్ కోడే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తే మీకు ఎలాగ మీకు ఈ కోడ్ మొత్తం చూస్తే అది కేవలం ఫైన్ ట్యూనింగ్ వచ్చిన డైరెక్ట్గా ఓపెన్ సోర్స్ మోడల్ యూజ్ చేసుకోవడం కాదు. అసలు మీ ఓన్ డేటా మీద ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఎలా క్వాంటైజేషన్ చేసుకోవాలి, ఎలా ప్రిడిక్షన్ చేసుకోవాలి, ఎలా ఏపీఐ బిల్డ్ చేసుకోవాలి కూడా ఇక్కడ ఇచ్చినాను. ఎలా ఏపీ ఇక్కడ చూడండి, మొత్తం ఏపీ సొల్యూషన్ కోడ్ కూడా ఇచ్చినారు. సో ఉన్న కోడ్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఉంటే సరిపోతుందంట. ఏమైనా బగ్స్ ఏమైనా వచ్చినప్పుడు స్పెసిఫిక్గా మనం అగైన్ జనరేటివ్ సొల్యూషన్ యూజ్ చేసుకుని ఎలా ఫిక్స్ చేసుకునే కెపాసిటీ ఉంటే చాలు. అసలు కోడే లేకుండా అయితే మటుకు ఉండదు. క్లియరా? క్లియర్ సార్. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఏమున్నాయా? లేదు సార్. ఆల్రైట్. సో నా వరకు చెప్పాల్సిన అదే నా కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు జనరేటివ్ ఏ అంటే ఓవర్వ్యూ చెప్పాను. ఎలాంటి సొల్యూషన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా ఒకసారి ఓవర్వ్యూ ఇచ్చాను. అండ్ వేరే టూల్స్ బేస్డే కాదు, మన ఓన్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ కోడ్ బేస్డ్ సొల్యూషన్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ప్రొడక్షన్ గ్రేడే ఉంటుంది. సో ప్రొడక్షన్ మీకు ఎలా అంటే ఫిట్ అయ్యే విధంగానే ట్రై చేస్తాం, రైట్? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపటి నుంచి మీకు రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని ఫస్ట్ 2 to 3 సెషన్స్ అనేవి ఫ్రీ అనే అటెండ్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు, రైట్? రేపు ఇదే టైంకి 8 o'clock స్టార్ట్ అయింది, ఇది 8 o'clockకి జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్స్ అండి Sure. జాయిన్ అయింది. థ్యాంక్ సార్ ల్యాప్టాప్ ఇప్పుడు ఏ ఏ కాన్ఫిగరేషన్ అయితే బాగుంటుంది సార్? అర్థం ల్యాప్టాప్ కాలేదు. ల్యాప్టాప్ అంటున్నారా? ల్యాప్టాప్ యూజ్ చేయకపోవడం బెటర్ అండి. ఎందుకంటే సపోజ్ నేను 2.5 lakh పెట్టి మీరు ఒక సిస్టమ్ ల్యాప్టాప్ కొన్నారనుకోండి, అదే రేట్తో డెస్క్టాప్ కొన్నట్లయితే 40-50% మీకు మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే. సపోజ్ జీపీయూ అనుకోండి, జీపీయూ అన్నది మీకు 40% తక్కువ ఉంటుంది ఎఫెక్టివ్గా ల్యాప్టాప్లో, ఎందుకంటే దాన్ని సైజ్ తగ్గించిన ప్రాసెస్లో అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇప్పుడు నేను యూజ్ చేస్తే 4070 Ti, ఓకే. 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 32 GB ర్యామ్. కానీ ఇదే కాన్ఫిగరేషన్ నేను ల్యాప్టాప్ తీసుకున్నాను అనుకోండి, 40% డిగ్రేడ్ అవుతుంది. సో దానివల్ల ఉపయోగం ఏంటి? పోర్టబిలిటీ తప్ప. సో బెటర్ ఓకే. ఏంటి, డెస్క్టాప్ యూజ్ చేయడం బెటర్. బట్ నేను యూజ్ చేస్తుంది అయితే ఇది. దానికి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు, బట్ క్లౌడ్ సొల్యూషన్ యూజ్ చేసుకోవచ్చు. కానీ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. మన ఓన్ సిస్టమ్ లాగా ఏదిగా ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయలేము, రైట్? చాలా కొంచెం ఎక్స్పెన్సివే. ఓకే. 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 అంటే ఇప్పుడు ఓకే. కోర్స్ చెప్పండి. అనేది సో ప్రాక్టీస్ చేయడానికి కూడా కొంచెం అదే చూస్తున్నా. సో నా ఇప్పుడు వరకు ఏంటంటే ఆఫీస్ ల్యాప్‌టాప్‌లోనే వర్క్ చేశానండి. సో ఇప్పుడు
లోకి జాయిన్ అయ్యేసరికి సో పర్సనల్ ఓకే ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. సో డెస్క్‌టాప్ కొంచెం బెటర్ అంటారు. డెస్క్‌టాప్ బెటర్. సో ల్యాప్‌టాప్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయొద్దని నేను చెప్తాను. ఆల్రెడీ యూజ్ ఓకే. చేశాను కాబట్టి చెప్తున్నా. సో చాలా ఇష్యూస్ ఉంటాయి. గేమింగ్ ల్యాప్‌టాప్స్ కొనాల్సి ఉంటుంది. లేదా ఏ ల్యాప్‌టాప్స్ కొనాలంటే మన వల్ల కాదు. ఓకే. అరౌండ్ 10-15 లాక్స్ పడుతుంది. లేదా ఇవి డెస్క్‌టాపే బెటర్. నాకు తెలిసినంత వరకు లెనోవో నేను కొన్నాను. నేను అన్నీ చూసిన తర్వాత ఇది కొన్నాను నేను. ఇది అరౌండ్ 2.3 అలా పడింది అప్పుడు. మొత్తం కలిపి నాకు 2.5 అయింది మొత్తానికి. ఓవరాల్ అన్నిటి ఎక్స్‌పెన్స్ కలిపితే. ఓకే. లెనోవో లెనోవో లీజియన్ 5i ఓకే. నేను కొన్నది. కాన్ఫిగరేషన్ వాళ్ళు చూసారు కదా ఇది 32 జీబీ ర్యామ్ అండ్ 12 జీబీ జీపీయూ 4070 RTX జీఫోర్స్ RTX 4070 Ti. అది సరిపోతుందంటే ఖచ్చితంగా సరిపోదు. యాక్చువల్లీ ఎంతున్నా సరిపోదు. బట్ దీనికన్నా మోస్ట్ ఆఫ్ ది సొల్యూషన్స్ మీకు బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఓకే. చూసారు కదా ఓకే. ఈ కోడ్‌ని ఎగ్జాంపుల్ నేను డెమాన్‌స్ట్రేషన్ చూసా కదా! అవునవును సార్. ఈ విజువల్ కోడ్‌లో దీన్ని యూజ్ చేసుకొని చూసాం కదా! ఇది 16 మోడల్ అంటే అరౌండ్ 11 జీబీ దాకా పట్టింది. సో బాగా వర్క్ అయింది. కొంచెం స్లోనెస్ కనిపిస్తుంది. బట్ ఓకే. అది ఓకే. ఇంకా కొంచెం లోయర్ ఎండ్ మోడల్ తీసుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది అంతే. ఓహ్! ఓకే. ఓకే. అఫ్‌కోర్స్ మనకి ఈ మోడల్ ఇది లేకపోయినా పర్వాలేదు. గ్రాక్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాక్ అని ఉంటుంది. గ్రాక్ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏపీఐని మనం పేస్ట్ చేస్తే సరిపోతుంది. అది అరౌండ్ 70 మోడల్ దాకా నాకు తెలిసి వర్క్ ఎఫెక్టివ్‌గానే ఉంటుంది. ఇది గ్రాక్ ఏపీఐ ఫ్రీయే. ఒకవేళ లేకపోతే. బట్ దాంట్లో కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అదే. ఓకే. ఎనీవే ఓకే. యెస్. లిమిటేషన్స్ ఇవన్నీ ఏంటని అన్నీ కూడా చూద్దాం. బట్ ఫస్ట్ 1 మంత్ వచ్చేసి బేసిక్స్ ఉంటాయి. మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, డీప్ లెర్నింగ్ బేసిక్స్ ఉంటుంది. ఆ తర్వాత యాక్చువల్‌గా జనరేటివ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఓకే సార్. ఆల్రైట్. సో మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా అడగాలనుకున్నట్లయితే జస్ట్ వెంకట్ గారిని కాల్ చేయండి. షూర్. టెక్నికల్ స్టఫ్ ఏదైనా క్వెషన్స్ ఏమైనా అడగాలనుకుంటే అదే గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేశారనుకుంటా కదా! సార్. అవును సార్. సో దాంట్లో మీరు పోస్ట్ చేయండి క్వెషన్ ఏమైనా ఉంటే. ఓకే. ఓకే. మీకేమైనా ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. షూర్ సార్. షూర్. రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పండి. ఆల్రైట్. సేమ్ లింక్ జాయిన్ ఓకే థాంక్స్ సార్. అండి. థాంక్ యూ ఫర్ ద క్లాస్. థాంక్ యూ. థాంక్ యూ సార్.